అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. ఆ కాంగ్రెస్ పార్టీ సూపర్ సీనియర్ మోకా చూసి ధక్కా ఇస్తున్నారా? కావాల్సింది సాధించుకోవడానికి ఇదే కరెక్ట్ టైం అని అనుకుంటున్నారా? పార్టీ నన్ను వాడుకుని వదిలేసిందన్న కామెంట్స్ వెనక వ్యూహముందా, లేక అవి కట్టలు తెంచుకున్న ఆవేదన నుంచి వచ్చాయా? సరిగ్గా ఎలక్షన్ టైం చూసి మనసులో మాట బయటపెట్టిన ఆ పార్టీ నేత ఎవరు? ఆ 40 years ఇండస్ట్రీ ఎవరు? ఏంటైనా వ్యధాభరిత రాజకీయ కాదా? టి జీవన్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ దాకా కాంగ్రెస్ రాజకీయాల్లో కాకలు తీరిన నాయకుడు. 6 సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎమ్మెల్సీగా గెలిచిన ఆయన కొన్నాళ్ల నుంచి అలకలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. సమయం దొరికిన ప్రతిసారి ఏదో ఒక కారణంతో తన అసంతృప్తి వెళ్లగక్కేందుకు అలకాస్త్రాన్ని సంధిస్తున్నారు. అంత సీనియారిటీ ఉంది కాబట్టి పార్టీ నేతలు కూడా సీరియస్ గా తీసుకుని ఎప్పటికప్పుడు ఆయన్ని కూల్ చేస్తున్నారు. అయితే హస్తం పార్టీ రాజకీయాలను అవపోసన పట్టిన ఆయన ఎప్పటికప్పుడు పార్టీలో తన పేరు ప్రముఖంగా ప్రస్తావనకొచ్చేలా జాగ్రత్త పడుతున్నారట. ఏదో ఒక అంశంపై కమెంట్స్తో నిత్యం ట్రెండింగ్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారట. జగిత్యాల అసెంబ్లీ స్థానంలో జీవన్ని వరుసగా 2 సార్లు ఓడించిన సంజయ్ కుమార్ కారు దిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో స్టార్ట్ అయిన ఈ అసంతృప్తి రాగం రోజుకో తాళంలో మోగుతూనే ఉందని అంటున్నారు. సంజయ్ చేరిక సందర్భంలో జీవన్ రెడ్డి తన నిరసనను ఓ రేంజ్లో తెలిపారు. పార్టీ ముఖ్య నాయకులు జగిత్యాల వెళ్లి బతిమిలాడాల్సిన పరిస్థితి కల్పించారు. ఆ తర్వాత నియోజకవర్గంలో తన పెత్తనం సాగకపోవడంతో అనుచరులతో మరో ఎపిసోడ్ నడిపించేశారు. అదే సమయంలో జరిగిన తన అనుచరుడి హత్యతో రోడ్డెక్కి పార్టీ నేతల తీరును బహిరంగంగానే విమర్శించారు. నామినేటెడ్ పోస్టుల విషయంలో జరుగుతోన్న కోల్డ్ వార్ని తన వ్యాఖ్యలతో తెరపైకి తెచ్చారు. ఇలా ఆయన అలిగిన ప్రతిసారి నేతలు కలవడం, లేదంటే హైదరాబాద్కి పిలవడం, మాట్లాడి పంపించడం జరుగుతూనే ఉంది. అదంతా ఒక ఎత్తైతే తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జగిత్యాల పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారాయి. గ్రాడ్యుయేట్ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి తిరిగి పోటీ చేయకుండా ప్రచారానికి పరిమితమయ్యారు. అందులో భాగంగా జగిత్యాలలో ఆయనకు నియోజకవర్గ బీజేపీ నేత రవీందర్ రెడ్డి ఎదురుపడ్డారు. పార్టీలు వేరైనా పలకరించుకోవడం కామన్ కాబట్టి ఇద్దరూ విష్ చేసుకున్నారట. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ మనల్ని వాడుకుని వదిలేశాయంటూ రోలొచ్చి మధ్యలతో చెప్పుకున్నట్టు పరస్పరం ఫీలింగ్స్ పంచుకుని వాపోయారట. ఇద్దరూ పార్టీల బలోపేతం కోసం పనిచేసిన మనల్ని కాదని కొత్తవారికి ప్రియారిటీ ఇస్తున్నాయని అన్నారట జీవన్ రెడ్డి. గత ఎన్నికల్లో రవీందర్ రెడ్డిని కాదని బోగస్ శ్రావణికి బీజేపీ టికెట్ దక్కిన అంశం, తాము అధికారంలోకొచ్చిన తర్వాత తనను కాదని పక్క పార్టీ నుంచొచ్చిన సంజయ్కి ప్రాధాన్యత లభిస్తోన్న విషయాలను ప్రస్తావించారట ఆయన. కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా క్రమశిక్షణకు తాను మారుపేరు అని చెప్పుకునే నేత ఇలా మాట్లాడడంతో ఆయనతో పాటు ప్రచారంలో ఉన్న ఇతర నేతలు అవాక్కైనట్టు సమాచారం. తనకన్నా ఎంతో జూనియర్ అయిన రవీందర్ రెడ్డితో జీవన్ రెడ్డి ఎందుకు ఈ అంశాలను ప్రస్తావించాల్సి వచ్చిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందనంటున్నారు. అయితే జీవన్ రెడ్డి వ్యాఖ్యల వెనుక వ్యూహం ఏంటనేది అంతు చిక్కలేదని ద్వితీయ శ్రేణి నేతలు చెవులు కోరుకుంటున్నారట. నిన్న మొన్నటిదాకా జీవన్ రెడ్డికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని జగిత్యాలలో జోరుగా ప్రచారం సాగింది. ఆ తర్వాత కేబినెట్ హోదా ఖాయమని చెప్తూ వచ్చారు ఆయన అనుచరులు. కానీ పెద్ద ఆయన ఒక్కసారిగా ఇలా నిర్వేదంగా మాట్లాడడంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొందట క్యాడర్లో. నన్ను వాడుకుని వదిలేశారు అంటే ఎమ్మెల్సీ పదవి లేనట్టేనా అనే డిస్కషన్ షురూ అయిందట జగిత్యాల పొలిటికల్ సర్కిల్స్లో. లేదంటే జీవన్ కాంగ్రెస్ అధిష్టానానికి తన వైఖరిని చెప్పేందుకు పవర్ఫుల్ ఆయుధమైన అసంతృప్తిని, అలకలను ప్రయోగిస్తున్నారా అనేది ఇంకొందరి డౌట్. మరోవైపు పదే పదే అలుగుతోన్న పెద్ద మనిషిని పార్టీ ముఖ్యులు కూడా లైట్ తీసుకున్నారని, అందుకే ఇలా నిర్వేదంగా మాట్లాడారనే గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. అయితే తన దగ్గరికొచ్చిన క్యాడర్తో కూడా సంజయ్ పార్టీలోకొచ్చినప్పుడే నిర్ణయం తీసుకుని ఉండాల్సింది, అప్పుడు వెనక్కి తగ్గి తప్పు చేశానని అంటున్నట్టు చెప్పుకుంటున్నారు. అటు ప్రత్యర్థులతో పార్టీ గుట్టును, ఇటు క్యాడర్తో ఇలా అంతర్గత వ్యవహారాలను చర్చిస్తూ ఉండడంతో అసలు జీవన్ రెడ్డి మదిలో ఏముంది అనేది ఇప్పుడు అంతు చిక్కడం లేదంటున్నారు పరిశీలకులు. మొత్తానికి మోకా చూసి ధక్కాయిస్తోన్న మోస్ట్ సీనియర్ నేత తదుపరి స్టెప్స్ ఏ విధంగా ఉంటాయనేది ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో సస్పెన్స్.